ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. స్పీకర్కు ఇదే చివరి అవకాశమని హెచ్చరించింది ధర్మాసనం. మిగిలిన 3 ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని తెలిపింది. 2 వారాల్లో మిగిలిన ఎమ్మెల్యేలపై తీసుకున్న చర్యలపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. 3 ఎమ్మెల్యేల విచారణ పూర్తి చేసేందుకు 4 వారాల సమయం కోరారు స్పీకర్. అయితే 2 వారాల్లో ప్రగతి చూపిస్తే 4 వారాల సమయం ఇస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది. తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేసింది న్యాయస్థానం. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 4 వారాల గడువు కోరుతూ స్పీకర్ తరపు లాయర్లు చేసిన వాదనకు త్వరగా పురోగతి కనిపిస్తే గనక అదే సమయం ఇస్తామంటూ తెలిపిన పరిస్థితి. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసును ఈరోజు సుప్రీంకోర్టు విచారించింది. ఈ సందర్భంగా విచారణ పూర్తి చేసేందుకు మరో 4 వారాల సమయం కావాలని స్పీకర్ తరఫున న్యాయవాది సుప్రీంకోర్టును అభ్యర్థించారు. అయితే సుప్రీంకోర్టు కేవలం 2 వారాల సమయం మాత్రమే ఇస్తూ, ఒకవేళ ఆ 2 వారాల్లో కనుక కొంత విచారణలో పురోగతి కనుక కనిపిస్తే మరో 2 వారాలు పొడిగిస్తామని స్పష్టం చేసింది. సో మొత్తానికి స్పీకర్ ఈ వచ్చే 2 వారాల్లో కనుక మిగిలినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ పైన తగినటువంటి స్టెప్స్ కనుక తీసుకుంటే మరొక 2 వారాలు పొడిగించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికీ దాదాపు 7 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ పూర్తి చేసి తీర్పు ప్రకటించారు. కానీ ముఖ్యమైనటువంటి 2 ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్, ఈ 2 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ ఇంకా పూర్తి కాలేదు. సో ఇప్పటికే దానం నాగేందర్ వేరే పార్టీ టికెట్ పైన ఆయన పోటీ చేసి ఓడిపోయారు. అలాగే ఇంత ఓపెన్ ఎవిడెన్స్ కనపడుతున్నప్పటికీ దాని విచారణ ఇంకా చేయట్లేదని బీఆర్ఎస్ పార్టీ తరఫున న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సో ఆ నేపథ్యంలోనే 2 వారాల్లో కడియం శ్రీహరి, దాన నాగేందర్ కు వెంటనే నోటీసులు ఇచ్చి దానికి సంబంధించినటువంటి విచారణ పురోగతి చూపించాలి. సో ఆ విచారణ పురోగతి చూపిస్తే మరొక 2 వారాల సమయం సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి అవకాశం. సో మొత్తానికి నెల రోజుల లోపల ఈ 2కి సంబంధించినటువంటి భవితవ్యం తేలిపోవాల్సి ఉంది. లేదంటే సుప్రీంకోర్టు ఇదే లాస్ట్ అవకాశం, ఇది చివరి అవకాశం అని స్పీకర్ కు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే చాలా సమయం ఇచ్చాం, 3 నెలలు మొదటిచ్చారు, ఆ తర్వాత మరికొంత సమయం ఇచ్చారు, మరోసారి చివరిసారిగా ఇప్పుడు సమయం ఇస్తున్నాం, ఇది లాస్ట్ వార్నింగ్ అని చెప్పింది. సో ఈ లాస్ట్ వార్నింగ్ ను పరిగణలోకి తీసుకుని వెంటనే దానం నాగేందర్, కడియం శ్రీహరి పైన నిర్ణయం తీసుకోవాలి, లేదంటే తీవ్రమైనటువంటి పరిణామాలు తీసుకోవాల్సి ఉంటుందని ఈరోజు సుప్రీంకోర్టు హెచ్చరించింది. సో ఆ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో స్పీకర్ దీనిపైన త్వరితగతిన 2 వారాల్లో తగినటువంటి స్టెప్స్ తీసుకోవాలి. స్టెప్స్ అంటే వారికి నోటీస్ ఇవ్వడం, వారి నుంచి నోటీసులకు వాళ్ళ కౌంటర్స్ కనుక తీసుకోవడం, వాటితో పాటు ప్రత్యక్ష విచారణ జరపడం, ఇదంతా కూడా 2 వారాల్లో పైనే పూర్తి చేయాల్సి ఉంది. సో 2 వారాల్లో పూర్తి చేస్తే తప్ప 2 వారాల్లో ముందు స్టెప్స్ చూపిస్తే మిగిలినటువంటి 2 వారాలు సమయం ఇచ్చేటువంటి అవకాశం. కాబట్టి స్పీకర్ ఆ దిశగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. నిజానికి ఈ రోజు స్పీకర్ తరఫున హాజరైనటువంటి వాదనలు వినిపించినటువంటి అభిషేక్ సింగ్ వాదనలు వినిపిస్తూ స్పీకర్ కు ఆరోగ్యం బాగాలేదు, ఆయనకు ఐ సర్జరీ జరిగింది. సో ఆ నేపథ్యంలో కొంత రైట్ థ్యాంక్ యూ వెంకటేష్.